స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. క్వాంటమ్ కంప్యూటర్ ను జనవరి నుంచి అమరావతిలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. క్రెడిట్ కోసం చంద్రబాబు తప్పుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం. క్వాంటమ్ కంప్యూటర్ ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని సీఎం వెల్లడించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అది కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకుని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్ను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు. విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభమవుతుందని, మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుందని చెప్పారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని, పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసుకునేలా మనం ఉండాలని తెలిపారు. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాలని ఒక నాయకుడు తన విజన్ లో వేస్తే అవి ఫలితాలు ఇవ్వడానికి 10 నుండి 15 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకమైనదని, తమ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు,
మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గురువారం సింగ్ నగర్ దాబాకొట్లు సెంటర్, జారా బిర్యానీ హోటల్ పక్క గల మసీద్ మరియు మద్రాస్ పరిశీలనకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేసి నూతనంగా నిర్మించబోయే మదర్సాకు మసీద్ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటూ వారి మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000, ఇమాంలకు, మసూద్లకు జీతాలు, కబ్రస్థాన్ల మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలియజేశారు. ప్రస్తుతం పైకాపురం, సింగ్ నగర్ కబ్రస్థాన్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని, మైనార్టీ సంస్థలకు అన్ని విధాలా అండగా ఉంటామని, సింగ్ నగర్ లోని ముస్తఫా మసీద్ మైనార్టీలకు సౌకర్యంగా ఉంటూ ప్రతిరోజు నమాజ్లు, రంజాన్, బక్రీద్ పండుగల్లో వేడుకలు నిర్వహిస్తుందని, దీని పక్కనే మైనార్టీ పెద్దలు నడుపుతున్న మదర్సా స్కూల్లో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి విద్యాభివృద్ధి, ఆర్థిక సాధికారిత, సామాజిక భద్రత కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమం, మైనార్టీల మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. రంజాన్కి మసీదు రిపేర్లకు 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఇమాములకి, మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ, అలాగే కబ్రస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 1,30,00,000 రూపాయలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కబ్రస్థాన్ ఏలూరు రోడ్డుకు తీసుకొచ్చాం. బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాను. మళ్ళీ ఇవాళ పాయకాపురం, సింగనగర్ కబ్రస్థాన్లు కూడా బాగు చేయించాం. మసీదులు, కబ్రస్థాన్లు, మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం, అండగా ఉంటా ఉంది. మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్, ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ. రంజాను, శుక్రవారం పూట, అలాగే బక్రీదు, ఈ పండుగలు చాలా ఘనంగా చేస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు, ఆ స్కూలు కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే ఒక కమిటీగా ఏర్పడి రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఖాళీ స్థలంలో ఎక్స్టెన్షన్ బిల్డింగు చేసుకుంటామని కమిటీ అడిగారు. ఇప్పుడే పరిశీలించాం. దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తాం చేసుకునేదానికి. దానిపైన కమ్యూనిటీ హాల్కి ఒకటి అడిగారు, అది కూడా చేపించేదానికి ఖచ్చితంగా అందరం కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం పార్టీలకు అతీతంగా. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు 2014-19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపేశాడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి వంశధార, నాగావళి లింక్, జంకావతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ,
తారకరామ తీర్థసాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతుందన్నారు. ఈ నెలలో చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తయ్యేలా దిశానిర్దేశం చేశానని తెలియజేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకు అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారని చెప్పారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుందని ఆరోపణలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. హర్యానాలో జరిగిన రీతిలోని బీహార్ లో కూడా దొంగ ఓట్లతో అధికారం చేజిక్కించుకుంటుందన్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం అన్నారు. ఓటర్ జాబితాను డిజిటల్ రూపంలో అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజా మద్దతు కోరుతూ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టిందన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 17,65,000 సంతకాలు సేకరించి పంపిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన తరువాత రాష్ట్రపతికి పంపుతామన్నారు. నిన్న దేశమంతా చూసింది, రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీమ్ కు పట్టుబట్టారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగల్పూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ నేతలు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ కామెంట్స్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్, గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా, డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది.
యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది. గత 10 సంవత్సరాలుగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు లక్షవత్తులు వెలిగించి అన్న వితరణ చేస్తున్న సిపిఎస్ సీనియర్ నాయకులు నక్క వీరభద్రరావు, రాజేశ్వరి దంపతులను డీసీపీ సరిత అభినందించారు. కార్తీక దామోదరునికి పూజలు చేస్తూ తనను కూడా భాగస్వామ్యం చేయటం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ప్రజల సుఖశాంతులు కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టిన వీరభద్రరావు దంపతులు నిండు నూరేళ్లు జీవించాలని ఆమె ఆకాంక్షించారు. గాంధీనగర్ శివరామక్షేత్రం సమీపంలోని వారి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వీరభద్రరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు మారుపేరుగా కార్తీక మాసం నిలుస్తుందని, ఈ మాసంలో పూజలు చేపడితే ఎంతో పుణ్యం లభిస్తుందని వారు చెప్పారు. బోలా శంకరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు కోరుకున్నారు. కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాలుగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు లక్షవత్తులు వెలిగించి ఆ అరుణాచలేశ్వరునికి అట్లానే కార్తీక దామోదరునికి పూజలు అర్పిస్తూ అట్లానే అన్నప్రసాద వితరణ కూడా చేపడుతున్నటువంటి శ్రీ నక్క వీరభద్రరావు, శ్రీమతి నక్క రాజలక్ష్మి దంపతులు ఇరువురికి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. ఆ ఇరువురికి కూడా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి లక్షవత్తులు వెలిగించి కార్తీక దామోదరునికి పూజలు చేసుకుంటూ మాకు కూడా ఆ కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి శ్రీ నక్క వీరభద్రరావు, శ్రీమతి నక్క రాజలక్ష్మి గారిని ఇద్దరిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆనందంగా ఉండాలని, దీవించాలని మా వైపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అట్లానే ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి నాడు మన విజయవాడలో ఉన్నటువంటి మన కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 106 దేవాలయాలు అట్లానే 16 ఘాట్లలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా
ఆ శివుని ప్రీతిపాత్రలు అయ్యేటట్లు మేము పోలీస్ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు 1,00,000 వత్తులు వెలిగించి కార్తీక దామోదరుని కృపా కటాక్ష వీక్షణాలు మేము పొందినందుకు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉంది. ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అన్ని మాసాలకల్లా కార్తీక మాసం ఆధ్యాత్మికంగానే అటు ఒక మంచి ఉత్తమం ఉన్నది కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికి ముఖ్యంగా విశిష్టం ఏంటంటే నదీ స్నానము, దీపము, ఉపవాసం. ఈ 3 చేసే ఆ బోళాశంకరుడు ప్రత్యక్షమే అవుతమే కాకుండా వారిని సంతసించి వీళ్ళ యొక్క ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని, అలానే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు వచ్చే ఈ కార్తీక దీపోత్సవం రోజు ఇక్కడ 1,00,000 వత్తులు వెలిగించాము. ఇక్కడికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ పోలీస్ ఆఫీసరు శ్రీమతి KGV సరిత గారు, సూపర్ DCP ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ కమిషనరేట్ వారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ 1,00,000 వత్తుల యొక్క దీపం వెలిగించినారు. చాలా సంతోషంగా ఉంది. గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. అన్న క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అట్టరత్తయ్య వీధి, హనుమాన్పేట, గవర్నర్పేట, సాంబామూర్తి రోడ్, GS రాజు రోడ్, అజిత్ సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గార్బేజ్ లోడర్ పాయింట్లన్నింటిలోనూ కాంపాక్టర్ బిన్లు కేవలం లోపలే ఉండాలని, బయట ఉండకూడదని, దానికి అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్పేటలో పాడైపోయి ఉన్న టాయిలెట్ కంటైనర్ ను వెంటనే తొలగించాలన్నారు. తదుపరి అజిత్ సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్ లో వ్యర్థ నిర్వహణ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని, ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ లో ఉన్న అన్నా క్యాంటీన్ లో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారు అన్నా క్యాంటీన్ లో సౌకర్యాలన్నీ బాగున్నాయని తెలియపరచగా ఇది కేవలం అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్లనే సాధ్యమవుతుందని, అధికారులు ప్రతిరోజు తమ అన్నా క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందని అనుభవం ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొండ ప్రాంత సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ మొగల్రాజ్పురం, చంద్ర రాజరాజేశ్వరరావు నగర్ కొండ ప్రాంతం ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నగర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారని తెలియజేశారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా కొంచెం మౌలిక సదుపాయాలు ఏ విధంగా వాడుకోవాలి అనేది కొంచెం అలవర్చుకుని దానికి అనుగుణంగా వీరు కూడా కోఆపరేట్ చేస్తే కింద ప్రాంతానికి కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడా మనం చేసే అవకాశం ఉంది. సో ఈ రోజున నిన్న తుఫాన్లో మనం చూసాం
ఆ తుఫాన్లో అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి కొండబడే అవకాశాలు ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం, రకరకాలు చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో కొన్ని చోట్ల మట్టి పట్టడం, చిన్నగా రోడ్డు ధ్వంసం అవడం ఇవి జరిగినాయి. అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. పరిశీలించి వాళ్ళకి వీలైన తొందరగా మళ్ళా సౌకర్యం మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఇళ్ళే విధంగా దానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ. సో దానికోసం ఇవాళ ఈ మెట్ల మార్గం అంతా ఎక్కి ఇంత ఎత్తుకు కూడా వచ్చి అందరూ నాయకులు మరి కార్యకర్తలు, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ శ్రేయస్సు కోరే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన కానివ్వండి, బీజేపీ కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ ఎక్కడ ఆపుతున్నా కూడా వచ్చి మన కరెంటు పోలు అడ్డంగా ఉంది, అది పడిపోతే ప్రమాదం చేత కరెంటు పోలు కూడా తీసి కరెంటు ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాలకి మరి అధికారులు కూడా స్పందిస్తున్నారు. ఓన్లీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, అయినా కూడా ముఖ్యమైన కార్యక్రమాలకు అవి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసి ఇప్పుడు అధికారులు కూడా ఎస్టిమేషన్లు వేసి వారికి ఇమీడియట్గా తక్షణమే ఇబ్బంది లేకుండా చేసే స్థితి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. కార్తీక పౌర్ణమి వెలుగుల్లో ప్రదోష కాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వర్లకు దీపోత్సవం వైభవంగా జరిగింది. మల్లేశ్వర స్వామి ఆలయంలో జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. కనకదుర్గమ్మకు పంచహారతులు అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఈవో వికే సీనానాయక్ దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు కోటివత్తుల దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దుర్గగుడిలో దీపోత్సవం ఇంద్రకీలాద్రి కార్తీక దీపకాంతులతో కలకల్లాడింది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ సిఓ సీనానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించడం, భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని వీక్షించడం తమకు లభించిన భాగ్యమని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అన్నారు. కోటి దీపోత్సవం కేవలం దృశ్యపరమైన ఆనందాన్ని మాత్రమే కాదు, మనందరినీ ఏకం చేసే ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభూతి అని ఆయన తెలిపారు. ట్రస్ట్ బోర్డు వేలాది మంది భక్తుల భాగస్వామ్యంతో కార్తీక పౌర్ణమి వైభవంగా జరిగిందని దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావన కలిగించామని ఆయన అన్నారు. ఈ నెల 9వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి వస్త్రస్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు తెలిపారు. జనగణనతో పాటుగా కులగణన చేసి జనాభా తామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసర శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంపీవీకే కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన ఆధారంగా బీసీల జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 9న విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలైన చట్టసభల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన అవసరమని అన్నారు. బీసీ రిజర్వేషన్లో సమన్యాయం కోసం వర్గీకరణ చేయాలని, పార్లమెంట్ లో రాజ్యాంగం సవరణ చేయించి బీసీ రిజర్వేషన్లు షెడ్యూల్ 9 లో చేర్చాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు 2026 మార్చితో ముగుస్తున్నందున కులగణన ప్రక్రియను వేగవంతం చేసి చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు 9వ తారీఖున మాకినేని
బసవపున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆ రోజున కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీడియా మిత్రులకి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. న్యాయస్థానాలు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేస్తేనే సమస్త రంగాల్లో వారికి తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుందని చెప్పని ఆనాడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయమూర్తులు కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున రాష్ట్ర విస్తృత సమావేశం ఇదే వేదికగా మరి కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య గారి యొక్క హాల్లో రేపు 9వ తారీఖు ఆదివారం నాడు అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా జిల్లా కార్యవర్గం పాల్గొంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియచేశారు, అనేక రకాల అంశాల మీద రేపు చర్చ జరగబోతుందనే దాని మీద. నిజంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీల యొక్క స్థితిగతులపై ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాళ్ళ యొక్క దశ దిశ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళు మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి ఆ మాటల మీద కానీ వారు చెప్పే ఆలోచనలో కూడా ఎక్కడ దశ దిశ సక్రమంగా లేదనేది మటుకి చాలా క్లియర్గా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రజానికాన్ని తెలియజేస్తున్నాం. మరి రేపు 9వ తారీఖుని ఒక బ్రహ్మాండమైనటువంటి జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా అధిపతులను రప్పించి, అంటే అనేకమైనటువంటి మరి సంఘాలు ఉన్నాయి, కానీ కుల సంఘాలు ఉన్నాయి, కానీ మరి కేశన్ శంకర్రావు గారు చేసే పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక సంఘాన్ని నడుపుతూ అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చిన ఒక ఉద్యమంలా చేస్తున్నటువంటి ఆయన 70 సంవత్సరాల బడిలో కూడా ఒక యంగ్ ఛాప్ లాగా ఆయన ఈ సంఘాన్ని నడుపుకుంటూ అన్ని చోట్ల కూడా అనేకమైనటువంటి మీటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే రేపు జరగబోయేటటువంటి విస్తృత సమావేశం దాని యొక్క ప్రభావం మీ అందరికీ చెప్పవలసిన పని లేదు, చాలా ప్రబలంగా ఉంటుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు అనేకమైన అంశాలని చాలా ఉధృతంగా చేస్తాం. బీసీ సంక్షేమ సంఘం ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరం పోరాడుతుంది. రేపు 9వ తారీఖు విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, మేము మా బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, ప్రభుత్వాలు మాకు ఏదైతే మాట ఇచ్చి మాట తప్పుతున్నాయో వాటన్నిటి మీద కూడా అన్ని కుల నాయకులందరితో కూడా చర్చించి ఇక నుంచి చాలా స్ట్రాంగ్గా, అంటే ఇప్పుడు కూడా ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నాం, ఇంకా చాలా ఉధృతంగా ఇక నుంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని పేరున కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కేశన్ శంకర్రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కుమార క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖు జరగబోయేటువంటి బీసీ సంఘం యొక్క విస్తృత స్థాయి సమావేశానికి రకరకాల కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి యాదవ, గౌడ, పద్మశాలి, నాయి బ్రాహ్మణ ఈ ఉన్నటువంటి బీసీ కులాల సంఘాలకు ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు కూడా రేపు 9వ తారీఖున జరగబోయేటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనాలని గౌరవంగా వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనం చేయాల్సినటువంటి పనులు ఈరోజున అధ్యక్షులు వారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పించిందో ఈరోజు చేయలేకపోతుందో ఆ విషయాలన్నీ మరోసారి నెమరవేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వారి మీద ఒత్తిడి చేసే విధంగా భవిష్యత్తులో బీసీలంతా కలిసి రాజ్యాధికారాన్ని పొందే దిశలో మనంతా అడుగులు ముందుకేయడానికి ప్రతి కుల సంఘ నాయకుల్ని ప్రేమతో గౌరవంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరోసారి ప్రార్థిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్ప చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. స్మృతివనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ విజయవాడ బాలోత్సవ భవన్లో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. అక్కడ పనిచేసే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకపోవటం నిర్వహణను వదిలేసి ఉద్దేశమేనని అన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. స్మృతివనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. స్మృతివనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన సామాజిక శిల్ప నిర్వహణను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. గుజరాత్ లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలా ఉంటుంది అదే విధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరం, అమరావతి రాజధాని ఏరియా మొత్తం కూడా ఇంకొక రకంగా మన మొత్తం రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి రీతిలో ఈరోజు ఇక్కడ మన అంబేద్కర్ సామాజిక స్మృతి చిహ్నం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలని తీర్చిదిద్దడానికి అక్కడ సౌకర్యాలన్నీ పెట్టారు. ఇటీవల కాలంలో దీన్ని నిర్వహణలో కానీ దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేను కూడా వెళ్ళాను అక్కడ పలు సందర్భాల్లో. చివరికి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టి అక్కడ ఎటువంటి నిర్వహణ లేకుండా దాన్ని అలా వదిలేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కార్మికులు తమ జీతాల కోసం ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. అక్కడ ఉండేటువంటి స్వీపర్స్కి లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్స్కి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదా? మరి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్నే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెబుతున్నారు. మరి స్వర్ణం తర్వాత సంగతి చివరి కట్టెపుల్లలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి స్థితిలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా ఇస్తారు? అందుకని దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఒకప్పుడు ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్ని వ్యాపార ప్రయోజనాల కోసం మాల్కి ఇవ్వాలని ప్రయత్నం జరిగింది. అప్పుడు మొత్తం విజయవాడ నగర ప్రజలందరూ దాన్ని అపోజ్ చేశారు. ఇది ఒక పబ్లిక్ యాక్టివిటీ కేంద్రంగా ఉండాలి అని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు. ఆ తర్వాత అమరావతి నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి ఇక్కడ రాజధాని ప్రణాళికలో పెట్టారు. ఆ తర్వాత అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు రాజధానినే లేకుండా చేశారు. కానీ విగ్రహాన్ని మాత్రం ఇక్కడ తరలించారు. ఇప్పుడు దీన్ని మరలా తిరిగి వ్యాపార కేంద్రంగా మార్చే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేంద్రంగా చేసుకుని వ్యాపార కేంద్రం కాకూడదు, వైజ్ఞానిక కేంద్రంగా ఉండాలి, పర్యాటక కేంద్రంగా ఉండాలి. ఆ రకంగా దానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా కేటాయించి ఒక సమగ్రమైనటువంటి రీతిలో దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డేటా డ్రైవెన్స్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. క్వాంటమ్ కంప్యూటర్ ను జనవరి నుంచి అమరావతిలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. క్రెడిట్ కోసం చంద్రబాబు తప్పుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోర్న ఉమా. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.